చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం వారం చేసే అంటే మంగళవారం చేసే అప్పుల్లో రికార్డు సృష్టించడం గురించే కాదు, విద్యకు సంబంధించి కూడా కొన్ని అద్భుతమైన రికార్డ్స్ వాళ్ళ పేరిట లిఖించుకుంటూ ఉన్నారు. ఏకంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి హాజరైన విద్యార్థులు 60% మంది రీవెరిఫికేషన్కి అప్లై చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో రికార్డు. 60% మంది 10వ తరగతి విద్యార్థులు రీవెరిఫికేషన్కు అప్లై చేయడం ఇదొక రికార్డు. ఎంత దారుణం అంటే ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ అయిన వాళ్ళుగా, పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ అయిన వాళ్ళుగా. సరే, ఇదేం పరీక్ష పేపర్లు తిక్కే విధానం? ప్రభుత్వం వైపు నుంచి ఏదో తీవ్రమైన ఒత్తిడి ఉండి పేపర్లని తకరారు చేసి 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరినారట. ఇప్పటి వరకు 10th రీవాల్యుయేషన్ 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పి స్వయాన ప్రభుత్వమే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారట. జూన్ 1, 2 తేదీలోగా రీవాల్యుయేషన్ పూర్తి చేసేస్తారట. ఇప్పటి వరకు అందులో 11,000 మంది ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్ అయినారట. కరెక్షన్ రీవాల్యుయేషన్ చేస్తే ఎంతమంది మానసికంగా ఆసుపత్రి పాలంటారు, తిండిలు మానేసి ఉంటారు, ఎంతమంది ఇంకేమైనా తీవ్ర నిర్ణయాలు తీసుకొని ఉంటారు. ఇదేంది కరెక్షన్ చేయడం? ప్రభుత్వం ఎంత దారుణమయ్యా! ఏకంగా వాళ్ళు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు మాస్టరు. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన ఇటీవల నిర్వహించిన ఎస్ఎస్సి మార్చి 2025 పరీక్షల రీకౌంటింగ్ ప్రక్రియలో దోషాలున్నట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలకు సంబంధించి శాఖ ఈ క్రింది వివరణ జారీ చేయదలిచింది. ఇప్పటి వరకు మొత్తం 64,251 మంది రీవెరిఫికేషన్ దరఖాస్తులు మరియు 2,112 రీకౌంటింగ్ దరఖాస్తులు, మొత్తం మీద 67,000 వచ్చాయట. ఈ దరఖాస్తులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిశీలించడం జరుగుతుంది మరియు ఈ ప్రక్రియ మొత్తం జూన్ 1, 2025 నాటికి పూర్తి చేయబడుతుంది. ప్రాథమిక విచారణలో మూల్యాంకనం సమయంలో 4 వరుసల మార్కుల నమోదు విధానంలో 1 లేదా అంతకంటే ఎక్కువ వరుసలను చేర్చకపోవడం వలన ఇటువంటి దోషాలు సంభవించినట్లు కనుగొనబడింది. ఏదైతే ఉంది పుట్టకోసి విద్యార్థులను అయితే నాశనం చేసినారు కదా. రీకౌంటింగ్కి సంబంధిత సమస్యల కారణంగా IIITలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోలేకపోయిన విద్యార్థులు జూన్ 2 మరియు జూన్ 3 తేదీలలో IITకి దరఖాస్తులను సవరించిన మార్కుల మెమోతో పాటు సమర్పించడానికి అనుమతించబడతారు అని దీని ద్వారా తెలియజేయడమైనది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఇటువంటి దోషాలకు బాధ్యులైన సహాయ పరీక్షకులు మరియు ప్రత్యేక సహాయకులపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు నాశనమే, సక్రమంగా పరీక్ష పేపర్లు తిక్కలేరంటారు. అయ్యా మీరు ఎంత టెన్షన్ పడుతుంటారు విద్యార్థులు. పేపర్లు కానీ సరిగ్గా తిక్కలేరా? 1 తప్పు, 2 తప్పు, 100 తప్పు, 1000 తప్పు కాదు, 67,000 తప్పులంట. 67,000 మంది విద్యార్థులు బాధపడుతున్నారు. ఇప్పటికీ రీవాల్యుయేషన్లో 11,000 మంది పాస్ అయిపోయినారంట. చరిత్రలో ఫస్ట్ టైం 60% మంది అప్లై చేశారు. ఏంది నీ పాసుగుల? వేరే వాళ్ళకు నీతులు చెప్పమంటే, వేరే వాళ్ళ మీద మాట్లాడమంటే ఈ ఛానల్లో కూర్చున్న జూనియర్ ఆర్టిస్టులు, స్క్రిప్ట్ రైటర్లు ఇంకొకరి మీద అబండాలు ఏమంటే వేస్తారు. చక్కగా పరీక్ష పేపర్లు కరెక్షన్ చేసి ఆ విద్యార్థుల నాశనం కాకుండా చూడండి. తర్వాత సంగతి ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు.